ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానాంశముగా అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడదురు. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమను తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. 25వ వచనం నుంచి మనం ధ్యానిద్దాం. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించున్న వాడేవైతివా? సున్నతి ప్రయోజనకరమగును, దాని ధర్మశాస్త్రమును అతిక్రమించిన వాడేవైతివా? నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నీతి విధులను గైకొని యెడల అతడు సున్నతి లేనివాడే ఇండియు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియగు గలవాడై ధర్మశాస్త్రము అతిక్రమించి మీకు తీర్పు తీర్చడా. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. ధర్మశాస్త్రానుసారముగా సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ మరి ఇశ్రాయేలు జీవించారు. తర్వాత కాలంలో కూడా మరి ధర్మశాస్త్రములో యేసుక్రీస్తు వారు వచ్చినాక దాన్ని ఏ రీతిగా అమలుపరచాలనే విషయంలో ఆయన చాలా స్పష్టంగా విధించేవారు. కొన్ని మరి క్రియలు మనుషుల పారంపర్యంగా ధర్మశాస్త్రాన్ని అనుభవించినప్పుడు మరి యేసుక్రీస్తు వారిని కూడా ధర్మశాస్త్రాన్ని విమర్శిస్తున్నామంటే కాదు, అనుసరించటం గురించి చెప్పాడు. మరి ధర్మశాస్త్రములో మనము అది తెలిసి నడుచుకునేవాడు, ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకి మరి ఆ ధర్మశాస్త్రానుసారంగా మనం క్రియలు చేయకపోతే మరి ధర్మశాస్త్రానుసారమైన శిక్షను అనుభవించాలి. మరి ధర్మశాస్త్రం లేని వారైతే ఎవరైతే యథార్థం కలిగి ఉంటారో దాన్ని బట్టి యథార్థతను బట్టి ఉంటుందని చెప్పారు. అయితే ధర్మశాస్త్రము కలిగి ధర్మశాస్త్రం యొక్క విధులను తెలుసుకుని కూడా అనుసరించిన వారు ధర్మశాస్త్రం ఎరిగితే మాత్రం ఏమి ప్రయోజనం వాక్యం చెప్పబడుతుంది. అంటే ఆ ధర్మశాస్త్రం చదువుకుని అనుసరించకపోతే దాని యొక్క క్రమము మరి వ్యర్థమే. అంటే నువ్వు సమస్తమును ఎరిగి మరి క్రియలలో చూపించలేనప్పుడు అది నీకు జీవాన్ని ఇచ్చేదో దేవుని సన్నిధికి వచ్చేదో కాదు, నీతిమంతులుగా జీవించడానికి ఉపయోగపడేది కాదు. అంటే మనము బైబిల్ వాక్యాన్ని గ్రంథాన్ని చదివి దాన్ని అంత అర్థం చేసుకొని మరి ఎన్నో విషయాల్లో మనం జ్ఞానవంతులుగా బైబిల్ విషయంలో దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందినా మనం అనుసరించే క్రమంలో అది లేకపోతే ఆ జ్ఞానము మరి ఎందుకు ప్రయోజనమైనది? నువ్వు తెలుసుకుంటాం కాదు ముఖ్యం, ఇక్కడ అనుసరించడమే చాలా ముఖ్యమని చెప్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం లేని వారు కూడా ధర్మశాస్త్రానుసారమైన క్రియలు చేసి ఆ రీతిగా ఉంటే ధర్మశాస్త్రాన్ని తెలుసుకునే వారికన్నా అనుసరించే వారికే మరి దేవుని యొక్క కృప ఉంటుంది. అంటే వారు ఆ రీతిగా ధర్మశాస్త్రం నెరగకున్నను ఆ క్రియలలో యథార్థతను బట్టి ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధి, దేవుని నడిపింపు మన యొక్క క్రియలలో ఉంటుంది. కానీ అపరిమితమైన జ్ఞానం ఉండొచ్చు, అనుభవాలు ఉండొచ్చు, మన ఎన్నో గొప్ప విషయాలు మనం చూపించవచ్చు, కానీ మన క్రియలలో అది ఉండాలని వాక్యం చెప్పబడుతుంది. మరి అటువంటి క్రియలు చేసేటప్పుడు మన నీతిమత్వాన్ని బట్టి ఉంటుంది. 26వ వచనం చూసాం. ఏది? సున్నతి. ధర్మశాస్త్రం ఏంటి? సున్నతి పొందాలి. సున్నతి పొందడం అంటే ఏంటి? ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిసం పొందటం. మరి అప్పటి కాలంలో ఆ రీతిగా ఆచారాన్ని పెట్టారు. యేసుక్రీస్తు వారు వచ్చినాక సున్నతి స్థానంలోనే మారు మనసు పొందిన వాళ్ళు బాప్తిసం పొంది, అంటే మారు మనసు కలిగి ఇక నుంచి ఎటువంటి పాపభూయిష్టమైన జీవితం చూపించకుండా ఎటువంటి క్రియలు చేయకుండా దేవుని నిలిచి ఉండేవారు. మరి మానవ మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకుని నీతిమత్వంతో జీవించాలి. మారు మనసు కలిగి ఉంటున్నప్పుడు మరి బాప్తిసం తీసుకున్నప్పుడు మరి మనుషులకి కావాల్సింది ఏంటి? మనుషులు ఏ రీతిగా జీవించాలి? మనం దావీదు జీవితంలో కొన్ని సంఘటనలు చూస్తే దావీదు యథార్థతను బట్టి నీతిమత్వాన్ని బట్టి నిలబడితే చాలా కోల్పోయినట్టుగా కనబడతాయి. అయితే దావీదు మంచి క్రియలు చేస్తున్న సమయంలో మరి ఇతరులు దాన్ని అర్థంగా చేసుకున్నప్పుడు దావీదు ఎంత అవమానపరిచిన పరిస్థితిలో
మరి దావీదుకి దేవుని ఇచ్చిన గొప్ప కృప మరింతగా దీవించబడిన విధానం. అంటే మనము నీతిమత్వంతో నిలబడినప్పుడు అనేక మంది శోధించవచ్చు, అనేక అవకాశాలు కోల్పోవచ్చు, అనేకమైన సమస్యలు పడుతున్నట్టు కనబడవచ్చు. కానీ అవి కొంతకాలం మాత్రమే. అవి మనం శోధించే సమయము, పరీక్షించే సమయం. ఆ వాటన్నిటి నుంచి గెలిపించి నిలబెట్టి నీకు నీతిమత్వంతో నిలిచినప్పుడు సమాధానకరమైన జయాన్ని, గొప్ప క్రియనిచ్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి సున్నతి పొందిన వాళ్ళు సున్నతిని అన్నీ తెలుసుకొని ఆచరణలో దాన్ని పెట్టలేనప్పుడు, సున్నతి లేని వాడు మంచి క్రియలు చేసినప్పుడు వాడు సున్నతి పొందినాడు. అంటే మారు మనసు పొంది మనం అనేక క్రియలు చేయవలసిన క్రమంలో మారు మనసు పొందామనుకుని ఆ క్రియలు చేసినప్పుడు నువ్వు తీసుకున్న మారు మనసు నిష్ప్రయోజనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. కాబట్టి ఈ యొక్క సున్నతి కానీ లేకపోతే యూదుడైన చెప్పబడిన పదాలతో అర్థం ఏంటంటే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే. హృదయ సంబంధమైనది అంటే మనము మార్పు చెందాలనుకున్నప్పుడు మన హృదయం అనుకుంటాం, ఈ పనులు చేయొద్దు, ఇవి పాపం, ఇక నుంచి యథార్థంగా ఉండాలి. మార్పు చెంది మనం దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి నీ బిడ్డగా జీవిస్తానని మారు మనసు తీసుకుని మరి దేవుని సన్నిధిలో వచ్చి బాప్తిజం తీసుకున్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది హృదయం జరుగుతుంది. అయితే ఆత్మయందు జరుగునదే. అదేంటి హృదయం జరగటం ఏంటి? ఆత్మ ఏందంటే, హృదయం ఏందంటే మన మనసులో అనుకుంటాం ఇది చేయాలని, ఈ రీతిగా ఉండాలని. ఆత్మ ఎందు అంటే ఆత్మ దేవుని చేత నడిపించేది. కాబట్టి ఆత్మ ఎందు కూడా మారు మనసు పొందటం అంటే నీ హృదయం నుంచి నీ ఆత్మలో కూడా నువ్వు మారు మనసు పొందితే అంటే అదేంటి? హృదయమందు ఆత్మ వేరు కాదు. నువ్వు అనుకున్నది నీ మనసులో అనుకున్నావు, కానీ నీ ఆత్మ క్రియలు చేసేదిగా ఉంటుంది, ఆత్మ నడిపించేదిగా ఉంటుంది. ఆత్మ ఎందు మారు మనసు పొందితే నీ క్రియల ద్వారా కనబడతాయి. అంటే నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో, హృదయం అనుకున్నావో, మరి దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయొద్దనుకున్నావు, సరే దీని నీతి మొత్తం నిలవాలనుకున్నావు, కానీ క్రియలతో చూపించేది ఆత్మ ఎందు కలిగే యొక్క మారు మనస్సు. అది మాత్రమే దేవుని సన్నిధికి తీసుకెళ్ళేది. ఆత్మ ఎందు కలగటం అంటే మనము ఎటువంటి పరిస్థితులు మనం ఎదుట కనబడినా దేవుని నీతిమత్వంతో మనము మాట్లాడతాం, దేవుని నీతిమత్వంతో యోచిస్తాం, మరి దేవుని నీతిమత్వ క్రియలకే వెళతాం. మరి ఏది కూడా స్వార్థముతోనూ ఆపేక్షతోనూ అసూయ ద్వేషముతోనూ యోచించక దేవుని నీతి బట్టి మనకు స్వార్థంతో మనకేం జరుగుతుంది, లేకపోతే ఇతరులకి హాని జరగాలని తలంపులు లేని క్రియలు ఆత్మ ద్వారా జరిగింపబడతాయి. మరి దావీదు విషయంలో మనం చూద్దాం. దావీదు ఇశ్రాయేలుకి రాజు అవుతాడని సమూయేలు చేత అభిషేకం చేయబడి, ఎందుకని ముందుగా ఇశ్రాయేలుకి రాజుగా సౌలుని చేశాడు. సౌలు మరి దేవుని యొక్క మరి ఆజ్ఞను మరి ఎప్పుడైతే మీరాడో, మరి సమూయేలు చెప్తాడు, నీకు రాజుగా ఉండటానికి అర్హత లేదు, మరొక రాజుని చేస్తానని దావీదుని అభిషేకిస్తాడు. దావీదు రాజు అవుతాడని తెలుసు, కానీ అప్పటికే గొలియాతును చంపి మంచి స్థానంలో ఉన్నాడు. అయినను సౌలుకి దావీదు పట్ల దేవుని కృప ఉందని తెలుసు, సౌలుకి దేవుడు రాజ్యాధికం తీసేస్తాడని తెలుసు. కానీ లోకంలో అధికారము అన్నీ వచ్చిన తర్వాత మనిషి యొక్క స్వభావం ఏ రీతిగా ఉంటుంది, మన యొక్క ఆలోచన ఏ రీతిగా ఉంటుంది, మన యొక్క క్రియ ఏ రీతిగా ఉంటుంది, వచ్చిన మరి ఆ సంపదను, వచ్చిన పదవిను, వచ్చిన మరి అధికారం ధనాన్ని కోల్పోయే రీతిగా మనం ఉంటామా? దేవుడే ఇచ్చాడు, దేవుడే నడిపించాడు. సౌలుకి తెలుసు. సౌలు మరి ఎక్కడ ఉన్న వాడిని తీసుకొచ్చి రాజుగా చేశాడు, మంచి సామ్రాజ్యాన్ని ఇచ్చాడు, అనేక జయాలను ఇచ్చాడు. వీటన్నిటిలో కూడా దేవుడితో నడిపించబడుతూ మరి యొక్క అమాలేకుల పట్ల చేయమన్న క్రియలో ఎప్పుడైతే దేవుని విరుద్ధముగా చేశాడో సౌలు నుంచి తీసేస్తానన్నప్పుడు, మరి అప్పటి వరకు దీవిస్తానన్నప్పుడు సౌలు అంగీకరించి ఆ దీవెనలు పొందుతూ రాజ్యాన్ని బలపరుచుకుంటూ మహారాజుగా వెలిగిన సౌలు ఎప్పుడైతే దేవుని యొక్క ఉగ్రత ఉందని తెలిసినప్పుడు, రాజ్యం కోల్పోతున్నప్పుడు సరైన రీతిగా స్పందించాడా? మరి అక్కడి నుంచి తన క్రియలు మొదలై, అంటే దేవునికి వ్యతిరేకమైన యోచన అప్పటి నుంచి, అంటే ఆత్మలో మనము దేవుని యందు మారు మనసు కలిగిన క్రియలు చేయాలంటే మనసుతో ఉన్న ఆలోచన నుంచి ఆత్మలో చేయగలిగినప్పుడు, అంటే సౌలు మరి ఆ మనసు ద్వారా ముందు దేవుని నిలిచి ఉన్నాడు, కానీ మరి ఎప్పుడైతే రాజ్యాన్ని తీసేస్తాడన్నాడో
అప్పుడు ఆత్మ ద్వారా యోచించే క్రియలు చేయట్లా, మనసు ద్వారా. అంటే లోకంలో ఆధిపత్యం కోల్పోయినాక ఈ ప్రయోజనం ఏంటి? లోకంలో అధికారం కోల్పోతే ప్రయోజనం ఏంటి? కాబట్టి దీన్ని నిలబెట్టుకుంటానికి అడ్డు ఎవరు? దావీదు. కాబట్టి దావీదుని ఏ రీతికైనా చంపాలనుకునే క్రమానికి వచ్చేసాడు. సౌలు దావీదుని వెంబడించే క్రమంలో ముందుగా మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో మనం చూస్తే ఏన్గేది అరణ్యంలో దావీదు ఉన్నాడని తెలిసి సౌలు పట్టుకుంటాకు వెళ్తాడు. దావీదు ఒక గుహలో ఉన్నప్పుడు సౌలు మూర్త విసర్జనకు వచ్చినప్పుడు ఆ గుహలోనికి వెళ్తాడు. దావీదు అంతకుముందు ఆ గుహలో ఉన్నప్పుడు సౌలుని చూసిన వెంటనే మరి ఆ సౌలుకి దగ్గరకు సమీపంగా ఉన్నాడు కాబట్టి, అతని పక్కన అభిషేక్ కూడా ఉన్నాడు, చాలా సమీపంగా ఉన్నాడు కాబట్టి ఒకసారి సౌలుని మనం చంపేశామనుకో ఇంకా మనకు తిరగలేదు, రాజ్యం నీదే, రాజ్యం దేవుడు నీకు ఇస్తానన్నాడు కదా. మరి ఇచ్చే సమయం ఇప్పుడు దేవుడు పంపించాడు సౌలు మన దగ్గరికి, ఇంకేం చేయాలి? నువ్వను నేను చంపేస్తా. మరి దావీదుకి కూడా మరి సౌలు వచ్చి చంపుతానని పారిపోతున్న దావీదుకి, గుహలో కూర్చున్న దావీదుకి, సౌలు ఎప్పుడైతే గుహలోకి వచ్చాడో తన పక్కన మనుషులు ఉన్నారో సౌలుతో పాటు ఎక్కువ మంది రారు కదా మూర్త విసర్జనకు వచ్చినప్పుడు. కాబట్టి చంపడం చాలా సులభం, సమీపంగా ఉన్నాడు, వీళ్ళున్నట్టు తెలియదు. కానీ దావీదు ఏమన్నాడు? మరి దేవుని చేత అభిషేకించిన వాడిని మరి ఆ రీతిగా రక్తాపరాధం చిందించకూడదు, సౌలుని చంపితే నన్ను చంపడానికి వచ్చే క్రమం తప్పుతుంది, రాజ్యం కూడా వస్తుందనే దానికన్నా దేవుని నీతిని బట్టి నేను నిలుస్తానని చెప్పి బయటకు వచ్చి సౌలుకు పిలిచి సౌలుకి చెప్తాడు, నీ అంగీ నా దగ్గర చూసి నేను వదిలేశాను కాబట్టి నిన్ను చంపడానికో నీ రాజ్యం పొందడానికో నేను ప్రయత్నం చేయట్లా. దేవుడు ఇస్తాడని అనుకో, దేవుని చిత్తానుసారం ఎప్పుడో అది ఇస్తాడేమో తెలియదు, కానీ నేను నిన్ను చంపు ఇంకో రకంగా అక్రమంగానో పొందాలనుకుంటే ఇప్పుడు నేను చంపేవాడిని, కానీ నేను చంపలే, దేవుని నీతిని బట్టి ఉన్నానన్నప్పుడు సౌలుకి అప్పుడు జ్ఞానోదయం చెబుతాడు, నువ్వు నిజంగా దేవుని యొక్క కృప నీకు ఉంది కాబట్టి ఈ రాజ్యాన్ని నువ్వు వెళతావు, ఈ రాజ్యం నీకే వస్తుంది. మరి ఏమి చేయకుండా దేవుని నీతి నిలిచినప్పుడు సౌలుకి అర్థమైంది దేవుని నీతిలో నిలవటం అంటే ఏంటో. మనకి కూడా అనేక సందర్భాలలో నీతిమంతులు మన పట్ల చేస్తున్న క్రియలలో వారికి నష్టపోయినను వారికి అవకాశాన్ని వదులుకుని కూడా మనల్ని కొన్ని విషయాలు సమర్థించిన సమయంలో మరి మనకు అనుకూలంగా మనకి జరిగిన సమయంలో మనం యోచించాలి. సౌలు చెప్తున్నాడు, నీకే రాజ్యం వస్తుంది, రాజు అవుతావు, అయితే నా కుమారులు ఏం చేయొద్దని యొక్క పశ్చాత్తాపానికి వచ్చాడు. నీకు వచ్చిన రోజున నా కుమారుని క్షమించమంటే దావీదు యొక్క విజయాన్ని, దేవుని యొక్క విజయాన్ని మరి సౌలు గుర్తించాడు. ఇంతగా గుర్తించిన సౌలు మరి తిరిగి వెళ్ళిపోయి ఫిలిస్తీన్ల వెంటబడి మళ్ళీ 26వ అధ్యాయంలో మనం చూస్తే మళ్ళీ జీఫు అరణ్యంలో ఉన్నాడని తెలుసుకొని మళ్ళీ దావీదుని చంపడానికి వచ్చాడు. అంటే సౌలు యొక్క ఆ సున్నతి లేకపోతే మారు మనస్సు లేకపోతే బాప్తిస్మం ఏదైనా మనం అనుకున్నాం దేవుని యందు నిలిచే రీతిగా దేవుని చేత పట్టబడినప్పుడు మార్పు తెచ్చుకొని ఉండాలి. మన జీవితాల్లో మారు మనసు కలిగి ఉంటాం. ఈ మారు మనసు మనల్ని క్రియలు చేసేదిగా ఉంటుందా, లేకపోతే మనం మార్చుకున్నాం అనుకునే వరకే ఉంటుందా? అంటే హృదయానుసారంగానే యోచిస్తూ పొందిన మారు మనసు మరి ఎప్పటికీ నిన్ను దేవుని సన్నిధిలోకి తీసుకువెళ్ళదు. ఆత్మయందు నీకు మారు మనసు కలిగితే దేవునికి విరుద్ధమైన యోచనల దగ్గర నుంచి క్రియలు జరగవు. మరి సౌలు అంతగా దేవుని యొక్క క్రియను చూసి మళ్ళీ తిరిగి ఆ యొక్క జీఫు అరణ్యంలో ఉన్నాడని తెలుసుకుని వచ్చినప్పుడు మరి సౌలు యొక్క యోచన ఏమైంది, సౌలు యొక్క జ్ఞానం ఏమైంది? లోకాశలను బట్టి మరి ఈ రాజ్యం కోల్పోతే దేవుడు అప్పటి వరకు నడిపించినా ఇప్పుడు నన్ను ఏం చేయడానో, లేకపోతే నేను బలవంతుడిని అయిపోయాను కాబట్టి నడిపించుకుంటాను, కాబట్టి నా నుంచి వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా నాకు ప్రయోజనం ఏంటి? మరి ఆ సమయంలో కూడా ఏమైంది, ఆ యొక్క జీఫు అరణ్యంలోకి వెళ్ళిపోయి అతను ఆదమర్చి నిద్రపోతున్నప్పుడు దావీదు వెళ్ళిపోయి అతని యొక్క కిరీటం పైన కొన్ని వస్తువులను తీసుకొని అతను నీళ్ళబుడ్డిని తీసుకుని బయటకు వచ్చి సమీపంగా సౌలుని తీసుకొచ్చాడు. మళ్ళీ అప్పుడు చంపొచ్చు దావీదు, అప్పుడు కూడా చంపలే. మనకు ఒకరి నుంచి ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. మనం ఏం చేస్తాము? సరే దేవుని కృప ఉంటుందని తప్పించి మొదటిసారి ప్రయత్నం చేస్తాము, అనుకోని విధంగా దేవుడు తప్పించాడని మన దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటాము, లేకపోతే ఆ తప్పిన దాన్ని బట్టి సంతోషంగా ఉంటాం. రెండవసారి కూడా అదే ప్రయత్నం వచ్చినప్పుడు మన యొక్క అవకాశాన్ని వదులుకొని వాళ్ళకి అవకాశంగా ఉంటాకి మనం ప్రయత్నం చేస్తామా? దావీదుకు వచ్చిన అవకాశం సౌలుని మళ్ళీ ఆ జీఫు అరణ్యంలో పడుకుని నిద్రపోతున్నాడు, చాలా సమీపంగా ఉన్నాడు, చంపేయచ్చు. కానీ చంపకుండా అభిషేక్తిని చంపను, అది దేవుని నీతి కాదు. కాబట్టి ఒకవేళ దీని ద్వారా మరొకసారి సౌలు చేత నేను చంపబడే పరిస్థితి వచ్చినాను సిద్ధమే, కానీ సౌలుని చంపి రాజ్యం తీసుకుని రాజ్యాధికారం పొందడం కన్నా దేవుని నీతిమత్వంతో నేను పొందటమే ఒక దేవుని కరం. కానీ ఈ రీతిగా నీతిమంతుని చంపవద్దు. అంటే అనేక సార్లు అవకాశం ఆ రీతిగా మనకు వస్తుంది.
మనం ఆ క్రియలు చేస్తే మనకున్న సమస్య తీరిపోతుంది. ఆ క్రియలు చేస్తే మనకున్న ఆ యొక్క శోధ నుంచి బయటపడతాం. లేకపోతే మరణాపాయ పరిస్థితులు మరి నుంచి దావీదు బయటపడతాడు. మరి లేకపోతే ఎంతో గొప్ప రాజ్యము, గొప్ప అధికారము, గొప్ప ధనము, గొప్ప సంపద, గొప్ప మంది మార్బలంతో కలిగిన అధికారం, ఇవన్నీ వస్తాయి అనుకునే సమయంలో మన యొక్క మనసు ఏం ఆలోచిస్తుంది? సరే, ఇది మనం పొందితే తర్వాత చూసుకుందాంలే, అప్పుడు దేవుని అడుగుదాంలే అని. కానీ ఆత్మ ఆ రీతిగా ఆలోచించేది కాదు. ఇది నువ్వు ఈ సమయంలో పొందపోయినా నీకు ఇచ్చే దేవుడు నీకున్నాడు, నీకు ఇవ్వవలసినప్పుడు ఇస్తాడు. కాబట్టి ఈ అక్రమమైన రీతిలో కాకుండా దేవుని నీతిమత్వంలో నిలబడే రీతిగా ఆత్మక్రియలు జరుగుతున్నప్పుడు మన మారు మనసు ఆత్మ ద్వారా పొందామని తెలుస్తుంది. అంటే మారు మనసు ఆత్మ ద్వారా పొందినప్పుడు ఆ క్రియలలో కనబడే రీతిగా ఉన్నది మాత్రమే నిజమైన మారు మనసు, హృదయంతో పొందినది కాదు. అందుకని వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది, హృదయ సంబంధమైనదై ఆత్మ యందు జరిగినదే కానీ అక్షరం. అంటే హృదయ సంబంధమైనదే ఆత్మ వలన జరగాలి. హృదయ సంబంధమైనది అక్కడితో ఆగిపోతే ఆత్మతో జరగే క్రియలు లేవు. మరి ఆ రీతిగానే పౌలుని కూడా మరి ఆ దమస్కు ప్రాంతంలో వెళుతున్నప్పుడు దేవుడు దర్శించి, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు పడిపోయి తిరిగి సౌలు లేచి ఏం చేశాడు? దేవుని మాట విని ఆ అన్నయ్య దగ్గరికి బాప్తిస్మం పొందిన తర్వాత యెరూషలేము పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను, లేదా దమస్కుకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడంటే, మరి ఎప్పుడైతే మారు మనసు పొందాడో, మనసులో ఆత్మలో పొందిన యొక్క క్రియలు మరి దేవుని ప్రచారానికి వెళ్ళిన ఏ సంఘములో, ఏ దమస్కులో దేవుని వ్యతిరేకంగా వారందరూ కూడా వ్యతిరేకిస్తుంటారు ఇతన్ని. ఎందుకు ఇప్పటివరకు దేవుని బిడ్డలను హింసించిన ఇతరు వచ్చి చెప్తున్నాడని. ఆయనను లెక్కించక, మనుషుల యొక్క ఆధిక్యతను, మనుషుల యొక్క మరి గుర్తింపునకు యోచించక దేవుని యొక్క సంకల్పం చొప్పున నడిపిస్తూ వెళ్ళిన చాలా శోధింపబడ్డాడు, చాలా విమర్శింపబడ్డాడు, మరి అవమానాలకు గురయ్యాడు. ఇవన్నీ కూడా భరిస్తూ చెప్తూ దేవుని నామాన్ని స్తుతిస్తూ దేవుని నామాన్ని యొక్క క్రియల ముందుకు వెళ్ళాడంటే ఆత్మలో జరిగిన మారు మనసు దేవుని క్రియలు చేస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని క్రియలు చేయవాలంటే మన హృదయ సంబంధమైన మారు మనసు కాదు, మన ఆత్మయందు మారు మనసు కావాలి. కాబట్టి ఆత్మయందు మారు మనసు కలిగిన దావీదు వచ్చే గొప్ప అవకాశాన్ని వదులుకున్నాడు. తనకి ప్రాణ సంకటమైన విషయాన్ని కూడా పక్కకు పెట్టాడు. రెండోసారి కూడా సౌలుని దావీదు సమీపంగా దేవుడు తీసుకొచ్చాడంటే దావీదుకి ఏమై ఉండాలి? అరే, ఈసారి అవకాశం తీసుకోవాలనుకోలే, దేవుని యందు నిలిచితే ఇంకొకసారి కూడా ఇవ్వచ్చు. కాబట్టి నేను అపజయం పొందను, నేను నమ్మిన దేవుడిని నన్ను నడిపిస్తాననే విశ్వాసంలో బలపరచబడ్డాడు. అదే కొంతమంది అయితే, అరే ఇంకోసారి అవకాశం ఇచ్చింది కాబట్టి దీన్ని వాడుకుని మనము ఈ యొక్క మరణాపాయ నుంచి మళ్ళీ అయితే రాజుగా మనం గెలుద్దామనుకునే యోచన నుంచి దేవుడు మనకి తన చిత్తానుసారం చేస్తాడనే విశ్వాసంలో ఉన్న దావీదుకి మరి ఆ రీతిగా ఆ సమయంలో సౌలు చెప్పినప్పుడు ఏమని చెప్తాడు? దావీదు ఒక మాట చెప్తాడు, యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వాని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని, నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. కాబట్టి నన్ను శత్రువునిగా చూస్తూ నన్ను చంపాలని వచ్చిన నీవు దేవుని చేత అభిషేకించిన వాడవైనందున, నిన్ను చంపకుండా ఉన్నందున దేవుని యొక్క కృపను నేను పొందుతానని ఎంత విశ్వాసంతో చెప్పి. అంటే నిన్ను ఇప్పుడు చంపకపోయినా, నిన్ను చంపి రాజ్యాన్ని పొందకపోయినా, నేను నుంచి నా ప్రాణహాని నుంచి రక్షించబడకపోయినా దేవుని కృపను పొంది, ఎందుకని దేవుని నీతిని అనుసరించి నేను జీవిస్తున్నాను కాబట్టి దేవుని యొక్క కృపను పొందుతానని విశ్వాసముతో మరి సౌలు దగ్గర చెప్పగలిగిన మరి నీతిమత్వం కలిగి దావీదున్నాడు. మరి అట్లా చెప్పినప్పుడు దావీదుకి ఏ రీతిగా రాజ్యం వస్తుంది? ఆ చెప్పిన వెంటనే దావీదు ఏమైపోయాడు? అక్కడి నుంచి ఈ సౌలుతో నాకు యుద్ధం జరుగుతుంది కాబట్టి మరి ఫిలిస్తీయుల దగ్గర ఉన్న ఆకీష్ రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీయుల దగ్గరికి ఆకీష్ దగ్గరికి వెళ్ళిపోయాడంటే ఈయనతో నాకు ఎప్పుడైనా ప్రాణాపాయ స్థితి ఉంది కాబట్టి రాజ్యం వస్తుందో, లేకపోతే ఈయన ప్రాణాపాయానికన్నా తప్పించుకెళ్ళదో అని ఫిలిస్తీయులకి వెళ్ళాడు. ఫిలిస్తీయులకి వెళ్తే ఇశ్రాయేల్కి ఫిలిస్తీయులకి యుద్ధమే జరుగుతుంది. మరి ఇంకా వాళ్ళు రాజుకి ఎప్పుడు చేస్తారు? కాబట్టి రాజరికం కోల్పోవచ్చు, ఈ రాజును వదిలేసిపోవచ్చు. ఇన్ని కూడా మరి అతను అవకాశాలను వదులుకొని ఫిలిస్తీయులపైన అనేకసార్లు జయాన్ని పొందిన దావీదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశ్రయంలో పొందాడంటే ఎంతో తగ్గించుకొని దేవుని కృప ఉంటే అవుతానే అనుకున్నాడు. కానీ తన అధికారాన్ని గురించి కానీ అవకాశాన్ని వదిలినందుకు ఇది చాలా శాపగ్రస్తమైనదని యోచించాలి. అక్కడికి వెళ్ళి ఆకీష్ దగ్గరికి ఉన్నప్పుడు ఆకీష్ రాజు మరి ఇతని యొక్క నీతిమత్వాన్ని బట్టి ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా తీసుకువెళ్దామనుకున్న పరిస్థితిలో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక క్రియ అక్కడ జరగబడింది. ఏమని? మిగిలిన సర్దారులందరూ ఇతను ఇంతకుముందు గొలియాతును చంపిన వాడే, మరి ఇశ్రాయేలు సామ్రాజ్యం ఉన్నాడు కాబట్టి ఇతను మనతో వస్తే ఎప్పుడైనా మనకి వ్యతిరేకంగా వస్తాడేమోనని వద్దని ఆ రీతిగా పంపించేశారు.
మరి అంతటితో అయిపోయిందా? మరి యుద్ధాన్ని నుంచి దావీదుని తప్పించాడు దేవుడు. ఇశ్రాయేలుకి విరుద్ధముగా యుద్ధం చేయకుండా దేవుడు అక్కడి నుంచి తప్పించాడు. ఆకీష్ రాజు ఇచ్చాడు ఆ సిక్లగ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి అమాలేకీయులు వచ్చేసి దావీదు యొక్క కుటుంబాన్ని మొత్తం ఆ గ్రామాన్ని నాశనం చేసి వెళ్ళిపోయారు. మరి ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి. అక్కడ ఆశ్రయించిన రాజు యుద్ధం వెళ్ళిపోమన్నాడు. ఇక్కడికి వస్తే కుటుంబము తన పరివారం అందరం కూడా పట్టబడి నాశనం చేయబడింది. ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియని మరి నిస్సహాయ స్థితి. అక్కడ చూస్తే ఫిలిస్తీన్లతో మరి ఇశ్రాయేల్ యుద్ధంలో ఉన్నారు. కాబట్టి దావీదుకి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అటువంటి సమయంలో ఏం జరిగింది? గొప్ప అద్భుత కార్యం జరిగింది. ఫిలిస్తీన్ల దండులో యుద్ధంలో ఒక అతను మరి వ్యాధిగ్రస్తుడిని వదిలేస్తే అతను దావీదు దగ్గరికి పట్టబడి వచ్చినప్పుడు దావీదు ముందుగా అతనికి ఆశ్రయాన్ని ఇచ్చాడు. అయితే అనుకోకుండా అతని నుంచి మరి ఎవరైతే తీసుకుని వెళ్ళగలిగారో వాళ్ళ విషయాన్ని తెలుసుకొని అమాలేకీయుల నుంచి తన యొక్క భార్య బిడ్డలను తన యొక్క పరివారాన్ని కూడా రక్షించుకోగలిగాడు. కాబట్టి ఏ దేవుని విశ్వాసం ఉంచాడో ఆ దేవుడు తన క్రియలు ఒక్కొక్క క్రమంలో చేస్తూ దావీదుకు ఆ స్థితిని కలిగించి మరి ఒక క్షేమకరమైన పరిస్థితి ఇచ్చినప్పుడు మరి ఫిలిస్తీన్ల మధ్యన మరి సౌలు ఓడిపోయినప్పుడు ఆ సౌలు రాజ్యాన్ని మరి ఎవరు పరిపాలించాలన్న క్రమంలో యూదులందరూ పిలిచి మరి దావీదుని రాజుగా చేయటము, తర్వాత మరి సౌలు కుటుంబంతో కొంతకాలం జరిగినను యూదులకు ఇశ్రాయేలుకి రాజుగా దావీదు మరి ఎంచబట్టడం జరిగింది. అంటే ఏ రాజ్యం వస్తుందనుకున్నాడో ఆ రాజ్యం రాని పరిస్థితులు వచ్చినాయి. ఆ రాజు వచ్చేసి సంహరించవచ్చు, దాన్ని వదిలేసుకున్నాడు. తన ప్రాణహాని నుంచి వేరే పక్క దేశానికి వెళ్ళాడు. అక్కడి నుంచి తన భార్యను బిడ్డలను కోల్పోయాడు. ఇన్ని జరిగినను దేవుని నీతిమత్వాన్ని విడక ఒక్కొక్కసారి దేవుని కృపను పొందుతూ నీతిమత్వంతో జీవించిన వారికి మరి ఆ యొక్క రాజ్యం కూడా యుద్ధం చేయకుండా ప్రజలే పిలిచి రాజుగా అభిషేకించే గొప్ప క్రమము. ఏ మరి ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా ఫిలిస్తీన్ల మధ్యకి వెళ్ళాడో ఆ దావీదునే మరి పిలిచి వారు దావీదు నీతిమత్వాన్ని బట్టి రాజుగా చేయబడిన గొప్ప క్రియ చూసినప్పుడు, నీతిమత్వంతో నిలిచినప్పుడు, ఆత్మయందు కలిగిన మారు మనసు నీతిమత్వ క్రియలకు నడిచినప్పుడు ఆ కొంతకాలం అనేక శోధనలు మనల్ని శోధించబడినను అవన్నీ కూడా దేవుని కృపచేత నడిపించి నీకు జయాన్ని ఇస్తూ కానీ అపజయాన్ని ఇవ్వవు. నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు విశ్వసించిన దేవుడు, నువ్వు మారు మనసు పొంది నమ్మిన దేవుడు నిన్ను మరి అన్యుల మధ్యన నిన్ను చేతకాని వానిగా ఎంచబడ్డాడు. మరి అదే విషయంలో దావీదు అమ్మోనీయుల రాజైన నావాషు చనిపోయినప్పుడు అతని కుమారుడు హామాను రాజుగా ఉన్నాడు. నావాషు మరి దావీదు విషయంలో ఒక సందర్భంలో ఎంతో ఆదుకున్నాడు. ఎప్పుడు మరి దావీదు కుమారుడైన అబ్షాలోము మరి దావీదుని తొలుగుతున్నప్పుడు అరణ్యంలో వెళ్ళినప్పుడు దావీదు కూడా ఆహారం లేని పరిస్థితిలో నావాషు కుమారులు అతనికి ఆహారం ఇచ్చి ఆ రీతిగా చాలా దావీదుని ఆదుకున్న గొప్ప వ్యక్తి. అటువంటి నావాషు మరి చనిపోయడం తెలిసినప్పుడు అతను హామాను మరి ఆ దగ్గరికి తన యొక్క సైన్యాన్ని పంపించాడు, చూసి రమ్మని, వారికి కావాల్సిన ఆదరణ అండగా ఉండాలి. అంటే దావీదు యొక్క మరి యోచన ఏంటి? నావాషు ఎంతో నన్ను ఆదుకున్నాడు, లేకపోతే నా విషయంలో ఎంతో మంచి చేశాడు కాబట్టి ఆయనకి మేలు చేయాలి, ఆయన కుమారుడు రాజు అయ్యాడు కాబట్టి, ఈయన చాలా మంచి అధికారం ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏదైనా మేలు చేయాలనే తలంపు మాత్రమే ఉంది. అంటే అక్కడ నావాషు చనిపోయాడు కాబట్టి హామానుని జయించడానికి ఇంకో దానికి ఎంచల, తనకు చేసిన మేళ్లను మర్చిపోకుండా వాళ్ళ పట్ల మంచి క్రియను ఎంచుకొని వారికి మంచిగా చేయాలనే ఒక ఆలోచనతో తన యొక్క మనుషుని పంపినప్పుడు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? హామాను దగ్గర ఉన్న వాళ్ళందరూ చూసి, అమ్మో దావీదు మన అప్పటికే చాలా రాజ్యాలను జయించాడు, మనం కూడా జయించడానికి తన అంశాలను పంపించుంటాడు, కానీ మంచి యోచనతో కాదు, అది మనుషుల యోచన ఆ రీతిగా ఉంటుంది. కానీ దావీదు మరి నావాషు చేసిన యొక్క మంచితనాన్ని మర్చిపోకుండా మరి వారితో యుద్ధం కానీ వారి రాజ్యాన్ని గెలవాలనే ఉద్దేశంతో కాకుండా చేసిన క్రమము మరి హేళన చేయబడింది. అంటే వీళ్ళు మనల్ని జయించడానికి వచ్చారు కాదని. అయినను దావీదు ఆ విషయంలో వారిపై నొచ్చుకోలే. అయితే వారు హామాను వాళ్ళందరూ ఏం చేశారు? మరి మిగిలిన రాజ్యాలను కలుపుకొని యుద్ధం చేయనప్పుడు వారందరితో యుద్ధం చేసినప్పుడు ఆ రాజ్యాలని కూడా జయించబడి దావీదుకి మరింతగా రాజ్య అధికారం ఇవ్వబడింది. అంటే ఎంత మనము విమర్శించబడినా, ఎంత మన క్రియలు ఇతరుల చేత వంచబడినా, మన యొక్క మంచి ఆలోచనలు మంచి క్రియలు ఇతరులు మెచ్చుకునే రీతిగా లేవని మనం అనుకోవద్దు. అది మన ఆత్మయందు కలిగిన క్రమము కాబట్టి అది దేవుని చేత నడిపింపబడుతుంది. అటువంటి నడిపింపబడే క్రమములో ఇతరుల చేత వంచబడే రీతిగా, హేళన చేసే రీతిగా ఉన్నను వాటి నుంచి జయాన్ని పొందే రీతిగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అంటే నీ యొక్క యోచన క్రమమైనదిగా నీతిమత్వంగా ఉంటే మనుషుల యొక్క మెప్పుకో, మనుషుల యొక్క యోచనకు ఉండదు. మనం చాలా క్రియలు చేస్తున్నప్పుడు, అనేక విమర్శలు వస్తున్నప్పుడు, ఇది చేస్తున్నండి స్వార్థానికో అధికారానికో రకరకాలుగా మనం వస్తున్న దేవుని నీతి క్రియలు నీతిమత్వంతో మనం చేస్తూ ఉండాలి. వాటిలో మనకి విమర్శలు వచ్చినను అవి మనుషుల ద్వారా వచ్చిన విమర్శల గురించి కాకుండా దేవుని యొక్క నడిపింపులో మన పాలు పొందే వాళ్ళగా ఉంటే ఆ విమర్శలలో నువ్వు చేస్తున్న మంచిని ఇతరులు గ్రహించక నీపైన వ్యతిరేకమైన క్రియలు చేసిన, నీపైన దాన్ని వ్యతిరేకంగా మార్పు చెందాలని చేసిన అవన్నీ కూడా ఫలించక
తిరిగి నీకే జయాన్ని ఇచ్చే గొప్ప కృపను అమ్మోనీయుల మీద దేవుడు చూపిస్తాడు దావీదుకి. కాబట్టి దావీదు జీవితంలో జరిగిన సంఘటనలు మనం చూస్తే, మనము మరి మారు మనసు సున్నతి పొందితే మనము సున్నతిని అక్షరాల్లో చూసుకున్నాం, సున్నతి పొందామని, లేకపోతే సున్నతి గురించి తెలుసుకున్నాం, బాప్తిస్మం పొందామనో, మారు మనసు పొందామనో మనము మన రోమిలో రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా. ఆ రీతిగా సున్నతి పొందినట్లు కాదు. సున్నతి లేకుండా కూడా ఆ నీతిమత్తమైన క్రియలు చేసిన వాళ్ళు సున్నతి పొందిన వారితో సమానం చెప్ప. అంటే బాప్తిస్మం పొందనంత మాత్రాన దేవుని నీతి క్రియలు చేయకూడదని కాదు. మనం చాలామంది ఇంకా బాప్తిస్మం పొందలేని వాళ్ళు ఉంటారు, చాలామంది బాప్తిస్మం పొందిన వాళ్ళు అంటే మారు మనసు పొందిన వాళ్ళు ఉంటారు. అయితే మేము ఇంకా బాప్తిస్మం పొందలేదు కాబట్టి దేవుని క్రియలు చేయాలా, మేము ఈ లోకంలో ఈ రకంగా జీవిస్తున్నాము కాబట్టి మేము ఇంకా మారు మనసు పొందలేదు, లేకపోతే నేను సున్నతి పొందలేదు, లేకపోతే నేను శూద్రుడు అంటే దేవుని బిడ్డను కాను అనుకోవద్దు. అది నీవు ధర్మశాస్త్రం తెలియకుండా ఉన్నను ఆ క్రియలు చేసినప్పుడు ఆ నీతిమత్వాన్ని బట్టి నీవు ధర్మశాస్త్రానుసారుడుగా మరి ఉంటావని వాక్యం చెప్పబడుతుంది. ఆ రీతిగానే నీవు సున్నతి పొందకుండాను ఆ యొక్క కార్యాలన్నీ దేవుని నీతిమత్వం చేస్తే సున్నతి పొంది వాడిగా ఉంటామన్న. సున్నతి అని తెలుసుకొని లోకానుసారమైన సున్నతి పొంది మరి ఆ క్రియలు చేయనప్పుడు ఆ సున్నతి వ్యర్థమని చెప్పబడుతుంది. కాబట్టి బాప్తిస్మం పొందిన వారు దేవుని మారు మనసు పొందిన వారే దేవుని క్రియలు చేస్తే దేవుని సన్నిధికి వెళతారని కాదు. మరి ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం తెలియకపోయినా ఒకవేళ నీతిమత్వంతో ఉంటే క్రమంలో దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం ఉంది. దేవుని వాక్యం వినుసు ఇంకా నువ్వు బాప్తిస్మం పొందాలి, మారు మనసు పొందాలనుకున్న మీరు చాలామంది మరి ఆ యొక్క విషయంలో మీ యొక్క అల్ప విశ్వాసాన్ని వీడి దేవుని నీతి క్రియలు చేసినప్పుడు మరి సున్నతి పొందిన వారు బాప్తిస్మం పొందిన వారి కన్నా మరి దేవుని నీతి క్రియలు చేసిన వారే సున్నతి పొందిన వారు బాప్తిస్మం పొందిన వారుగా ఉంటారు. ఆ రీతిగా సున్నతి క్రియలు హృదయంలో మాత్రమే కాకుండా మనసులో ఆత్మలో మనకు ఉంటే మన క్రియలు యొక్క మారు మనసు పొందిన నీతిమత్వంతో ఉంటే దేవుని మన యొక్క మారు మనసు లేదా బాప్తిస్మము సున్నతి ఏదైనాను దేవుని బిడ్డగా నిన్ను ఎంచేవారుగా నడిపిస్తుంది. కాబట్టి మన విశ్వాసాన్ని బలపరుచుకొని మన ఆత్మందు మారు మనసు కలిగిన మనం మన క్రియల ద్వారా ఈ లోకంలో జీవించాలి. ఆ రీతి జీవించిన దేవుని బిడ్డలుగా మరి ధన్యులుగా ఉంటారు. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడి సజీవులు లెక్కలించిన దేవ, ఈ వాక్యం ద్వారా మాకు విశ్వాసంలో బలపరచబడటమే కాదు తండ్రి, మరి మా యొక్క మారు మనసు మా యొక్క సున్నతి మరి యూదులుగా ఎంచబడిన క్రమము ఏ రీతిగా క్రియలలో ఉంటుందో దాన్ని బట్టే నువ్వు నడిపిస్తావని, మా యొక్క క్రియలు నీతిమత్వంతో ఉన్నప్పుడు అనేక శోధనల మధ్యన సమస్యల మధ్యన గేలి చేయబడవు, వేలం చేయబడవు, మరి అపజయాన్ని ఇచ్చేవి కాదు తండ్రి. నీ జయాన్ని పొందేవిగా ఉంటవి. నువ్వు నిత్యమైన దేవుడు, సత్యమైన దేవుడివి. నీవు మా క్రియలను నడిపించే దేవుడు కాబట్టి మా క్రియలు యథార్థమై విశ్వాసపూరితమై నేను నిలిచేవిగా మరి ఆత్మలో మారు మనసు కలిగిన క్రియలుగా ఉన్నప్పుడు ఈ లోకంలో మేము నీ యొక్క బిడ్డలుగా జీవించగలుగుతాము. నీ నీతి కార్యాలు చేసేవారుగా జీవించి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.